ఉసిరికాయ రసం. ఉసిరికాయ రసం, వావ్. సో రసం అనగానే మనకు ఆ పులుపుదనం ఉంటే చాలా ఇష్టంగా తింటుంటారు, పచ్చి పులుసు దగ్గర నుంచి. ఆ రసం అనేది చాలా ఫేవరెట్ ఉంటుంది అందరికీ. సో ఉసిరికాయతో కాంబినేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే. సో యూజువల్గా ఉసిరికాయ రసం అనేది డిఫరెంట్. ఉసిరికాయ పచ్చడి విన్నాము, ఎక్కువగా అదే చేసుకుంటాం, లేకపోతే మరబ్బా లాగా చేసుకుంటూ ఉంటాం ఉసిరికాయలతో. ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి రెండు వాడుతున్నాం. అవును. సో మరి ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం మిక్సీ పట్టుకుందాం. ఓకే. సో ఇందులో ఫస్ట్ ఉసిరికాయ ముక్కలు, అలాగే అల్లం ముక్క కూడా, నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా, మిక్సీ పట్టేసుకుందాం. పర్ఫెక్ట్గా మనం మిక్సీ పట్టేసుకున్నాము. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి పల్లవి? నెక్స్ట్ మనం పోపు వేసేసుకున్నాం. ఓకే. సో స్టవ్ ఆన్ చేస్తున్నాను. ముందుగా కొంచెం నూనె, సో చక్కగా రసం కాబట్టి రైస్లోకి తీసుకోవచ్చు. అండ్ ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఈ రసం మనం ఎప్పుడైనా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇది ఇంకా ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు సీజన్ చేంజ్ అవుతున్నప్పుడు చాలామందికి కోల్డ్, కాఫ్ ఇది చాలా ఫ్రీక్వెంట్గా అవుతూ ఉంటాయి. అండ్ అలాగే ఇన్ఫెక్షన్ త్వరగా వస్తాయి. సో ఆమ్లా మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఇమ్యూనిటీని చక్కగా బూస్టప్ చేస్తుంది, అండ్ అలాగే ఇన్ఫెక్షన్స్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఏ టైంలో అయినా హ్యాపీగా ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా కోల్డ్ ఫ్రీక్వెంట్గా అవుతున్న వాళ్ళు ఆమ్లాతో పాటు ఇక్కడైతే మనం మిరియాల పొడి యూస్ చేస్తున్నాము, వాళ్ళైతే మిరియాలే కొంచెం దంచి కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే వెల్లుల్లి కూడా యూస్ చేసుకోవచ్చు. సో నూనె కూడా వేడెక్కింది. నెక్స్ట్ జీలకర్ర, ఓకే, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా. సో మనకు ఏ రసం చేసుకున్నా పోపు అనేది మాత్రం కంపల్సరీ అన్నమాట. ఓకే. నెక్స్ట్ టమాటో ముక్కలు, యూజువల్గా జనరల్ వీక్నెస్ ఉన్నప్పుడు కొంచెం ఇన్స్టెంట్గా షుగర్స్ తీసుకోమంటూ ఉంటారు. డయాబెటిక్ పీపుల్ కాకుండా కొద్దిగా షుగర్స్ కానీ చాక్లెట్ కానీ అలా ప్రిఫర్ చేయొచ్చు ఎనర్జీ కోసం? ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే మనము కొంచెం క్యాలరీస్ ఎక్కువగా ఉన్నదే ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ముఖ్యంగా ఇన్స్టంట్ ఎనర్జీ ఉన్నది ప్రిఫర్ చేయాలి. లైక్ ఆలు కానీ, బనానా కానీ, అండ్ రిమైనింగ్ అన్ని ఫ్రూట్స్లో కూడా మనకు ఇన్స్టంట్ ఎనర్జీని ఇస్తుంది. సో అలా లేదు అంటే ఏదైనా సూప్స్ లాగా కూడా తీసుకోవచ్చు. ఓకే. సో నెక్స్ట్ ముందుగా మనము మిక్సీ పట్టేసుకున్న ఉసిరికాయ కూడా వేసుకుందాం. పర్ఫెక్ట్. ఇందులోనే ఉప్పు, పసుపు, అలాగే మిరియాల పొడి కూడా. సో ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం.
పర్ఫెక్ట్. ఎప్పుడు మనము పప్పుచారు, టొమాటో రసం, మిరియాల రసం ఇలానే వేసుకుంటూ ఉంటాము, చేస్తుంటాము. అలా కాకుండా ఉసిరికాయతో కూడా అండ్ సీజనల్ వైస్ కూడా మనకు దొరుకుతూ ఉంటుంది అనమాట. చాలామందికి ఆ పులుపు దనం కూడా చాలా ఇష్టం. సో హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. సో దీన్ని కాసేపు మరగనిద్దాం. ఓకే పల్లవి, రసం అయిందో లేదో చూద్దాం మరి. సో మంచిగా గుమగుమలాడుతూ ఉంది. సో పర్ఫెక్ట్గా ఉంది. సో మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. వావ్, సో అరోమా అయితే చాలా బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం జస్ట్ గార్నిషింగ్ చేద్దాము కొత్తిమీరతో. వావ్, సో రెడీ అయిపోయినట్టున్నా మరి. లాస్యా ఉసిరికాయ రసం రెడీ అయిపోయింది. ఓకే, గుమగుమలాడే ఉసిరికాయ రసం రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఉసిరికాయ రసంకి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 1 కప్పు, అల్లం కొద్దిగా, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెమ్మలు 1, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. ఉసిరికాయ రసం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉసిరికాయ ముక్కలు, అల్లం, పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి వేగాక అందులో టొమాటో ముక్కలు, మిక్సీ పట్టుకున్న ఉసిరికాయ పేస్ట్, మిరియాల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి కలిపి మూత పెట్టి మరిగించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఉసిరికాయ రసం రెడీ.